అక్కడ ప్రజలు పడుతున్న కష్టాలు, అక్కడున్న వాస్తవాల్ని రాష్ట్ర ప్రజలకి, తెనాలి ప్రజలకి వాళ్ళ ఆవేదన ఏంటో, ఏ విధంగా క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఉన్నాయో తెలుసుకొని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ జరిగిన సంఘటనలు గత 5 సంవత్సరాల్లో వాళ్ళ పరిపాలనలో ఎంతో మందిని ఆశ్చర్యం కలిగించింది. కళల కానాచి అని తెనాలి గురించి ప్రస్తావిస్తారు. ఒక అద్భుతమైన సంస్కృతి, ప్రజలందరూ కలిసిమెలిసి ఉంటారు. పట్టణంలో కూడా గ్రామీణ వాతావరణం, అటువంటి సంస్కారం, గౌరవించుకునే పద్ధతులు, బిడ్డల్ని చదివించుకోవాలనే తపన, ఎంతోమంది ఆ ప్రాంతాన్ని నుంచి చాలా ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తులు, కళాకారులే కాదు అన్ని రంగాల్లో కూడా కంట్రిబ్యూట్ చేశారు. అటువంటి చరిత్ర కలిగిన తెనాలిని గంజాయి అడ్డాగా 5 సంవత్సరాలు మార్చేశారు. ఊహించని విధంగా 2 గ్యాంగులను ఏర్పాటు చేసి ప్రాంతాల వారీగా విభజించుకుని గంజాయి అమ్ముకునే హక్కు ఈ రౌడీ షీటర్లకి, గ్యాంగులకి అక్కడ అవకాశం ఇచ్చి ఎవ్వరు కూడా మమ్మల్ని ఆపలేరు, పోలీస్ యంత్రాంగంతో సహా ఎవరి గురించి మేము వెనకాడాం అని ప్రజల్ని భయభ్రాంతులు గుర్తు చేసి, మహిళలు ప్రత్యేకంగా నేనే ఆశ్చర్యపోయాను. క్యాంపెయినింగ్ అప్పుడు కూడా, ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు కూడా, మే 1వ తారీఖున నాకు బాగా గుర్తు, నాకు మంచి మిత్రుడు, ఆదర్శ రైతుడు ఆ ప్రాంతానికి, ఈదర్ పూర్ణచంద్ గారు అని, వారి అబ్బాయి బాంబే నుంచి అక్కడ ఐటీ ప్రొఫెషనల్గా పనిచేస్తాడు. గత సంవత్సరం మే 1వ తారీఖున ఇదే ప్రాంతంలో బైక్ మీద వెళ్తుంటే అడ్డుకొని భయంకరంగా అతన్ని కొట్టారు. అంటే ఆ మత్తులో, గంజాయి మత్తులో వీళ్ళు చేస్తున్న అరాచకాలు మామూలు విషయం కాదు. 5 సంవత్సరాల్లో ఈ గ్యాంగుల మధ్యన హత్యలు కూడా జరిగినాయి. దీనికి చాలా రాజకీయంగా ఆలోచించాల్సిన అంశం కూడా దీంట్లో ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే గత శాసనసభ్యుడు, వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడు బహిరంగంగా తెనాల్లో ఎలక్షన్ 5 నిమిషాల్లో ముగిసిపోతుంది, మీరు కళ్ళు తెరుచుకునే లోపే ఎలక్షన్ పూర్తయిపోతుంది అని ప్రజల్ని డైరెక్ట్గా ఉద్దేశించి మాట్లాడి, అహంకారం ఎందుకు వచ్చిందంటే వీళ్ళందరినీ పక్కన పెట్టుకుని వీళ్ళ ద్వారానే కార్యక్రమాలన్నీ నడిపించి అక్కడ ఒక పార్టీకి ప్రజలు అంత అవకాశం కల్పించినప్పుడు మెరుగైన పాలన అందిస్తాడని ప్రజలను మీ పైన ఉంచుకున్న నమ్మకాన్ని ఏ విధంగా వమ్ము చేశారో మీరు తెనాలి ఒక నిదర్శనం. అసలు గతంలో ఎప్పుడు లేదు ఇటువంటి వాతావరణం. ఇదే ఐతానగర్లో ఇంట్లో గంజాయి పెంచారు, మొక్కలు పెట్టారు. ఏమైపోయింది చూడండి, అసలు ఎంత మార్పు వచ్చేసింది. అసలు మన రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు, తెలంగాణ పోలీసు కూడా చివరికి ఆంధ్రప్రదేశ్లో గంజాయి ఆపుకోగలిగితేనే మేము ప్రశాంతంగా ఉండగలుగుతాం తెలంగాణలో అని వారు మన ప్రాంతానికి దాడులకు వస్తే ఆ పోలీసులపైన దాడి చేయించారు. ఆ రోజున సీనియర్ ఆఫీసర్లు, రాజకీయ నాయకులు ఎక్కడికక్కడ ప్రజల్ని చైతన్యపరచాలని ఒక ప్రయత్నం చేస్తే ఎవరన్నా విన్నారా, ఆగారా చెప్పండి? అటువంటి సంస్కృతి గతంలో ఎప్పుడు లేదు. ఈ కొత్త సంస్కృతి వీళ్ళు తీసుకొచ్చి అరాచక శక్తుల్ని, హిస్టరీ షీటర్లని, ఎవరిపైన 10 కేసులు, 12 కేసులు, 13 కేసులు ఉన్నాయో వాళ్ళు కూడా లా అండ్ ఆర్డర్ అంటే అసలు భయమే లేనట్టుగా, ఎవ్వరు మమ్మల్ని అడ్డుకోలేరు, మా కార్యక్రమాలు మేము చేసుకుంటూ వెళ్తాం, తోచిన విధంగానే మేము పనిచేస్తాం అనే ఆలోచనతో ఎంతమందిని ఇబ్బంది పెట్టారు చూడండి. నేను ఇందా చెప్పాను, నేను డైరెక్ట్గా గతంలో ఉన్న శాసనసభ్యుడు, వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడు 5 నిమిషాల్లో ఎలక్షన్ ముగిస్తా అని చెప్పిన వ్యక్తి ఆ రోజున పోలింగ్ రోజు సుధాకర్ అనే వ్యక్తి ఇంతమంది వెళ్ళిపోతున్నారు లోపలికి, మేము 3 గంటల నుంచి మేము క్యూ లైన్లో ఉన్నామంటే విచక్షణ రహితంగా ఎంత దారుణంగా ఆయన ఆ రోజు కొట్టారో మీరు అందరు చూశారు, రాష్ట్ర ప్రజలందరూ చూశారు. దీనికోసమే వీళ్ళు చేసిన ఈ పన్నాగం, ఈ ఎత్తు కూడా దానికోసమే. ఇటువంటి అరాచక శక్తుల్ని, గ్యాంగుల్ని ఇట్లా తయారు చేసి ఎలక్షన్ అనేది జరగకూడదు, జరగనివ్వం, 5 నిమిషాల్లోనే ఎలక్షన్ పూర్తయిపోతుందని చెప్పి
మాట్లాడిన వ్యక్తులు వీళ్ళు. అంటే ప్రశాంతమైన వాతావరణంలో మన రాష్ట్రాన్ని మన అభివృద్ధి పందాలో నడిపించాలని, సంక్షేమంలో ఎక్కడ లోటు ఉండకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అందరం అహర్నిశలు కృషి చేసి ఒక మంచి వాతావరణం తీసుకొస్తే ప్రభుత్వాన్ని మనం ముందు తీసుకెళ్తామని ఒక ప్రయత్నం చేస్తున్న తరుణంలో కావాలని ప్రాంతాల్లో వచ్చి చిచ్చులు పెడుతున్నారు. కావాలని అనవసరంగా ఇటువంటి అరాచక శక్తుల్ని పోషించడానికి కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. దయచేసి రాజకీయాలు దీనికోసం వాడబాకండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి తప్పు లేదు, నో ఇష్యూ ఎట్ ఆల్. కానీ ఒక పార్టీకి అధినేతగా దీని వెనక ఉన్న నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా మీరు తీసుకున్న నిర్ణయాన్ని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒక ప్రశాంతమైన వాతావరణం లాంటి తెనాల్లో గత 5 సంవత్సరాల్లో వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన సంస్కృతి ఏంటి? ఏ విధంగా నడిపించారు? ఎంతమంది ఇబ్బంది పెట్టారు? ఆ రోజున విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారుతో పాటు మేము అందరం ఉన్నాం. గంజాయి నిర్మూలన గురించి ఉత్తరాంధ్రలో ఒక ఆపరేషన్గా చేద్దామని చెప్పి ఉన్నతాధికారులు, పోలీసులు ఆ రోజున ఎక్కడ పడితే అక్కడ గాంజాయి పొలాల్లోకి వెళ్ళి నిప్పులు అంటించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ప్రయత్నం చేస్తే అధికారులను ట్రాన్స్ఫర్ చేసేశారు. ఎలా మర్చిపోతారు రాష్ట్ర ప్రజలు ఈ విషయాలు? ఈ ఐతానగర్ని ఆనుకుని తేలప్రోలు అనే గ్రామం ఉంది. 100% అక్కడ ముస్లిం సోదరులే ఉంటారు ఆ గ్రామంలో. ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు నేను వెళ్ళినప్పుడు తల్లులు ఎంతోమంది ఒక అడుగు లోపలేసి మా ఇంట్లోకి రండి అని చెప్పి బతిమలాడి, మేము బయట చెప్పుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఆ ఊరు నుంచి చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళాలంటే ఒకటే ఒక రోడ్డు ఉంది ఈ ఐతానగర్ లాంటి ప్రాంతంలోంచి. మా బిడ్డల్ని మేము స్కూల్కి పంపించలేకపోతున్నాం అని ఎంతోమంది తల్లులు నాతో ఏడ్చి చెప్పుకున్నారు ఆ రోజున. వారి ఆవేదన వినరా మీరు జగన్మోహన్ రెడ్డి గారు? లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రాకూడదు, పీస్ఫుల్ వాతావరణం రావాలి అని ఏ ముఖ్యమంత్రి అయినా కోరుకుంటారు కదా. మీరు కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కదా. పోలీస్ యంత్రాంగానికి ఆ విధమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రతి ఒక్క పౌరుడు ధైర్యంగా తన పని తను చేసుకునే విధంగా యంత్రాంగాన్ని ఉపయోగించాలి. కానీ పర్పస్ఫుల్గా ఒక కొత్త వాతావరణం సృష్టించడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా ఆ మత్తు ద్వారా ఎంతోమంది యువత తెనాల్లో, నాకు బాగా గుర్తు, ఎలక్షన్కి 2 సంవత్సరాల ముందు ఒక మధ్యతరగతి నుంచి, ఒక కుటుంబం నుంచి ఒక మహిళ, ఒక తల్లి ఫోన్ చేసి నాకు, మరి ఎవరు పట్టించుకోవడం లేదు, రైస్ కుక్కర్ తీసుకుని వెంటబడుతున్నాడు మా అబ్బాయి గంజాకి అలవాటైపోయి డబ్బులు ఇమ్మని, తెనాల్లో మేము ఎప్పుడు చూడలేదు ఎటువంటి సంస్కృతి అని చెప్పింది. ఆ రోజు నేను జిల్లా ఎస్పీ గారికి ఫోన్ చేశాను. నేను ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆ రోజు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశాను జిల్లా ఎస్పీ గారిని, ఒకసారి రండి, మీరు వచ్చి మీరు చెక్ చేయించండి, నాకాబందీ చేయండి. మీరు తెనాల్లో ప్రతి సందులో అమ్మేస్తున్నారు, ప్రతి బడ్డీ కొట్లో అమ్మేస్తున్నారు గంజాయి. ఏమైపోయింది ఈ మార్పు ఈ పట్టణానికి, ఈ ప్రాంతానికి? గ్రామాల్లో కూడా వలభాపురం లాంటి గ్రామం, తేలప్రోలు కొలిపర మండలంలో వలభాపురం అనే గ్రామంలో చాలా సామరస్యంగా అందరు కలిసిమెలిసిగా ఉండే ఒక అద్భుతమైన గ్రామం. ఆ గ్రామంలో కూడా డైరెక్ట్గా ప్రతి ఒక్కరికి తెలుసు ఆ గ్రామంలో ఎక్కడ దొరుకుతుంది గంజాయి అని. యువకులను ఆ విధంగా చెడగొట్టి వాళ్ళ ప్రాణాలతో ఆడుకుని 5 సంవత్సరాలు మీరు కనీసం ఒక్క చిన్న చూపు కూడా చూడలేదే వీళ్ళ వైపు. గంజాయి నిర్మూలన కోసం మీరు ఏం చేశారు? లా అండ్ ఆర్డర్ గురించి మీరు ఏం చేశారు? ఎక్కువ శాతం తెనాలి ప్రజలు ఈరోజు కోరుకుంటున్నారు, దయచేసి మీరు రేపటి రోజున అక్కడ వచ్చి పర్యటనకి
మీరు ప్రజల్లో మళ్ళీ ఇంకోసారి అనవసరమైన రాద్ధాంతం సృష్టించి ప్రజల మధ్య విభేదాలు సృష్టించి కులాలతో మతాలతో ఏం సంబంధం అండి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకునేటప్పుడు? అటువంటి ఆలోచనలు మీరు విరమించుకోవాలి. సమాజంలో చీలిక చేయడానికి కోసం, తద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి కోసం గతంలో ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కోనసీమలో ఏ విధంగా అలజడి సృష్టించిందో మీ అందరికి గుర్తు చేయాలి. ఈ సందర్భంగా ఎక్కడైనా ఊహించామా మనం? అమలాపురంలో ఏ విధంగా వర్గాల మధ్య చిచ్చులు పెట్టి రాష్ట్రం అంతటా ఒక సంచలనం సృష్టించి ప్రజల్ని భయభ్రాంతులు గుర్తు చేసి దేనికోసం? మీ రాజకీయ లబ్ధి కోసమా? దీనికోసమా మనం రాజకీయ నాయకుల్లో మనకు కోరుకునేది? మన పదవులు రావాలి, కష్టపడి పనిచేయాలి, రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలి, మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆలోచనలు మీరు మానుకుని ఇటువంటి ఆలోచన ద్వారా మీరు వెళ్తుంటే తెనాలి నియోజకవర్గ ప్రజల తరఫున ఎంతో ఆవేదనతోటి అక్కడ శాసనసభ్యుడిగా నేను మాట్లాడుతున్నాను ఈ రోజు. దయచేసి ఇటువంటి ఎంకరేజ్ చేయబాకండి.